అది 2000 సంవత్సరం మహాత్ముడి వర్ధంతి రోజు. అక్షర విస్ఫోటంతో అగ్నిచ్చటలు రేపుతూ సవాళ్లను ప్రేమించే తరం కోసం సంధించిన గెలుపు బాణంగా దూసుకొచ్చింది ఒక పత్రిక. దాన్ని సంధించిన అక్షరాస్త్ర సవ్యసాచికి ఆ పత్రిక పేరే ఇంటి పేరయ్యింది. ఆ పత్రిక పేరు విజయ విహారం. దాన్ని సంధించిన ఆ సవ్యసాచి పేరే రమణమూర్తి. వెరసి ఆయనే విజయ విహారం రమణమూర్తి అయ్యారు. ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని కాళోజీ అన్నట్టే 1,00,000 మెదళ్లను కదిలించే శక్తిగల బీజాక్షరాలను ఆ ఒక్క చుక్క నుండే ఎలా సృష్టించాలో తెలిసిన మర్మయోగి ఆయన. కదిలించే కథనాలకి పరుగెత్తించే శక్తిని అక్షరాల్లో ఆవాహన చేసినవారు శ్రీ రమణమూర్తి. విజయ విహారం ద్వారా తన జ్వలితాక్షరాలతో వేలాది మంది యువకుల మెదళ్ల నెగళ్లను రాజేసిన రమణమూర్తి తన అక్షర స్ఫూర్తికి ఆచరణ రూపంగా జయభారత్ అనే మహోద్యమానికి ఊపిరిపోశారు. మహోన్నత విలువలకు భారతీయ ఆత్మనే జయభారత్ ఉద్యమంగా ఆవిష్కరించారు. సమస్త సృష్టి పట్ల ఉపనిషత్తులతో పాటు ఎందరో మహాత్ములు చూపిన ఏకత్వ దృష్టిని, అద్వైత స్ఫూర్తిని జయభారత్ ఉద్యమ బాటగా మలిచారు. మతాలు, కులాలు, విభిన్న భావజాలాలు, జెండర్, స్పృహ, ఉపనిషత్తులు, అసమానతలు, వ్యక్తిత్వంలో వికాసం, జీవన సాఫల్యత ఇలా ఎన్నో అంశాలపై ఆయన ప్రామాణిక ప్రసంగాలు యువతకి దిశానిర్దేశం చేస్తున్నాయి. జై భారత్ ఉద్యమించని సామాజిక రంగం అంటూ లేదివాళ. మతాల మధ్య సామరస్యం కోసం జైహోగా, బీసీ, ఎస్సీ, ఎస్టీల పోరాట వేదికగా, పర్యావరణ పరిరక్షణ కోసం సర్వప్రాణి సమాహిత ఉద్యమంగా, మహిళా సమస్యలపై పోరాటానికి జ్వాలగా, రైతుల కోసం తోడు నిలిచే భూసాధన సమితిగా, ఎన్నికల్లో అక్రమ నిరోధానికి జస్ట్ ఓట్ ఉద్యమంగా, యువకుల్లో అధ్యయన వ్యాప్తికి లోహియా లైబ్రరీ ఉద్యమంగా, విశిష్ట ప్రామాణిక ప్రచురణల కోసం పబ్లికేషన్ విభాగంగా ఇలా రమణమూర్తి సారథ్యంలో జై భారత్ బహుశాఖలై డజనుకు పైగా రాష్ట్రాల్లో ఉద్యమిస్తోంది. భారతీయ మహోన్నత విలువల్ని కాపాడేందుకు హిందూస్ ఫర్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకు శ్రీకారం చుట్టింది కూడా రమణమూర్తి గారే. ఈ సంస్థ తరపున ఇటీవల ఆయన నిర్వహించిన మహా హిందూ సమ్మేళనం ఒక అపూర్వ చారిత్రక ఘట్టం. రమణమూర్తి గారు విమర్శించాల్సిన చోట కూడా వినయం, కాఠిన్యం రెండూ కలిసిన ఓ సరికొత్త సమన్వయ ధోరణి కనిపిస్తుంది ఆయన మాటల్లో. అందుకే రమణమూర్తి విమర్శకులు కూడా ఆయన్ని లోపల గౌరవిస్తారు, అమితంగా అభిమానిస్తారు. 4-5 ముక్కల్లో రమణమూర్తి గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఆయుధం పట్టని సంపూర్ణ గాంధేయ విప్లవకారుడు, కాషాయపు ఆహార్యం ధరించని సంపూర్ణ పరిత్యాగి, కర్మ పరిత్యాగం చేయని ఆచరణాత్మక వేదాంతి, మతాల్లోని సార్వజనీన సార్వకాలిక సత్యాల్ని, ఉన్నత విలువల్ని ఒడిసిపట్టిన దార్శనికుడు. నేనింత పిడికెడు మట్టే కావచ్చు, కానీ నాకు ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది అని శేషేంద్ర కవి అన్నట్టు ఈ దేశపు గౌరవాన్ని, వైభవాన్ని, మహాత్ముల ఏకత్వ స్ఫూర్తిని, మహోన్నత విలువ ప్రభావాన్ని ఆవాహన చేసుకున్న ఋషితుల్యులు విజయ విహారం రమణమూర్తి గారు. వారికి ఈ మా అను మ్యూజిక్ కల్చరల్ అకాడమీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.